మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కాపుల సాయంతో గెలిచి వారినే వేధిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన అంబటి కుమార్తె మౌనిక ఫైర్ బ్రాండ్ అని ప్రశంసించారు. ఇళ్లపై దాడుల సంస్కృతిని స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చూశానండి. మీ యొక్క పాలనలో ఈ విధంగా మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి దహనకాండ చేయటం మీ దృష్టిలో తప్ప రైటా అన్నది మీరు ఆలోచించుకోవాలా. కానీ చాలా బాధాకర విషయం. దేశంలో ఇటువంటి పాలన, ఇటువంటి అరాచకం, ఇటువంటి ఇళ్ల మీద దాడి చేయటం మాజీ మంత్రుల ఇళ్ల మీద అన్నది చూడలేదండి, వినలేదు. మీకు ఎందుకు ఈ రకమైన పాలన చేయాలని అనిపిస్తా ఉందని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని 84 నుంచి చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా ఉండేవారండి. 99 నుంచి 2004 దాకా చూశాను మిమ్మల్ని. మీలో కుల పిచ్చి కానీ డబ్బు పిచ్చి కానీ నేను చూడలేదండి. ఎవరి మీద అటాక్ చేయడం చూడలేదండి. చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. దానికి భిన్నంగా ఇప్పుడు మీ పాలన ఉందండి. కాపులు, వెనుకబడిన వర్గాలు, దళితుల మీద దాడి చేయటం, ఈ 3 వర్గాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ అభిప్రాయమా?